మోని వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మన సబ్స్క్రైబర్ అడిగిన ఆనియన్ సమోసా అండి. దీన్ని చేయడం చాలా చాలా ఈజీ అండ్ చాలా చాలా టేస్టీ కూడా. ఎలా చేసేలో చూసేద్దామా? ముందుగా ఒక పళ్ళుని తీసుకుని అందులోని ఒక కప్పు మైదా అయితే వేసుకున్నానండి. అందులోని రుచికి సరిపడగా ఉప్పు వేసుకున్నాను. అలాగే ఒక స్పూను వాము ఇలా క్రష్ చేసి అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా క్రష్ చేసేసి వేసేసుకుంటే కమ్మటి ఫ్లేవర్ అయితే వస్తూ ఉంటుంది. అలాగే ఒక టేబుల్ స్పూను ఆయిల్ కాచి వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. మనకి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనడానికి ఇలా ముద్ద చేస్తున్నాను. ఇలా ముద్ద అయితే కనుక మనం అన్నీ కూడా కరెక్ట్గా అడ్జస్ట్ చేసినట్టండి. ఇప్పుడు అందులోని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలిపేసుకుందాం. చాలా ఈజీగా టేస్టీగా అయిపోతుందండి. మన సబ్స్క్రైబర్ సుజాత గారు అడిగారు ఆనియన్ సమోసా చేయమని. సో ఇలా చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ. మనకి ఒక 15 నిమిషాల్లో అయితే సమోసా రెడీ అయిపోతుంది. చూసారా, మనం చపాతీ పిండి కన్సిస్టెన్సీ కంటే కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇలా బాగా క్రష్ చేసి కలుపుకోండి. ఇలా కలపడం వల్ల మనకి సమోసాలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. ఈలోపే ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద. అలాగే ఒక 6 పచ్చిమిరపకాయలు అయితే ఇలా కట్ చేసుకున్నానండి. అవి రెండు కూడా ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను. ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుంటున్నాను. అలాగే ఒక పావు కప్పు అటుకులు అయితే వేసుకుంటున్నానండి. రుచికి సరిపడగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, ఒక పావు స్పూన్ చాట్ మసాలా, ఒక పావు స్పూను గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకుందాము. మీరు స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే కనుక చాట్ మసాలా, గరం మసాలా కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా చపాతీ ముద్దలాగా, దాన్ని తీసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కొంచెం పెద్ద సైజులోని ఉండల కింద చేసుకుందామండి. సేమ్ మనం చపాతీ ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్. చూసారంటే చాలా ఈజీ, ఇంత ఈజీ అనేటట్టు అయితే ఉంటుంది ఇది. మన బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు ఒక పీట తీసుకుని ఆ పీట పైన మైదా వేసుకుని దానిపైన నేను చపాతీలు ఎలా చేస్తాం సేమ్ అదే విధంగా చేస్తున్నాను. చూడండి, మనం చపాతీ ఎలా చేసుకుంటామో అదే విధంగా అయితే చేసుకుందాం. చాలా ఈజీగా టేస్టీగా అయిపోతాయండి. ఇప్పుడు వీటిని మనం ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. రౌండ్గానే రావాలి, ఓవెల్లోనే రావాలని ఏమీ లేదు. చూసారా, ఇలా చేసుకున్నాను నేనైతే. ఇప్పుడు దాన్ని సగం పార్ట్ అయితే కట్ చేసేసుకున్నానండి. నేను ఇలా సమోసా మౌల్డ్ అయితే తీసుకున్నాను. ఈ సమోసా మౌల్డ్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న మైదా పిండి మిశ్రమాన్ని మనం చపాతీ కింద చేసుకున్నాం కదా, దాన్ని సమోసా మౌల్డ్ పైన వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. అదేనండి, మొత్తం అన్ని వైపులా కూడా కవర్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు అందులోనే మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ మిక్స్చరు, అది వేసేసుకుందాం. ఇప్పుడు ఎడ్జెస్లో కొద్దిగా వాటర్ అయితే అప్లై చేద్దామండి. ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల మనకి మనం మధ్యలో పెట్టుకుంటాం కదా స్టఫ్, ఉల్లిపాయ స్టఫ్, అదైతే బయటికి రాదు. చూసారా, ఇలా ఒకసారి క్లోజ్ చేసేసి గట్టిగా నొక్కేసి మనం ఎక్స్ట్రా ఉన్న పిన్ అయితే చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. చూసారా, చాలా చాలా ఈజీ కదా. ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేద్దామండి. చాలా ఈజీగా అయితే అయిపోయింది మన సమోసా. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. మళ్ళీ పర్ఫెక్ట్గా షేప్ కూడా వచ్చింది కదా. మీకోసం మరొకటి చేస్తున్నానండి. ముందుగా మనం చపాతీ చేసుకున్నట్టయితే మనం మైదా పిండితో చేసేసుకున్నాం. దాన్ని సమోసా మౌల్డ్లో వేసేసుకుని మనం ఆనియన్ స్టఫ్ అయితే నాకు ఇక్కడ 2 స్పూన్స్ పడుతుందండి. అంటే ఎక్కువ పడుతుందనే కదా అర్థం. వేసేసుకుని ఎడ్జెస్లో కొద్దిగా వాటర్ అప్లై చేసేసి దాన్ని క్లోజ్ చేసుకుని మనం చుట్టూ ఉన్న యాక్సెస్ పిండిని తీసేద్దాం. అంటే ఎక్స్ట్రా ఉంది కదండి కొంచెం పిండి, ఆ ఎక్స్ట్రా ఉన్న పిండిని అంతా తీసేసుకుందాం. చూడండి, చాలా చాలా ఈజీ ప్రాసెస్. నేనైతే ఒక 5 or 6 చేశాను అంతే. మా పెద్ద బాబాయ్ చేశాడండి మొత్తం అన్నీ కూడా. చాలా చాలా ఈజీగా అయిపోతాయి. మనం ఒక 15 minutes టైం తీసుకున్నామంటే సరిపోతుంది. నాకు ఇక్కడ 20 సమోసాస్ దాకా అయినాయండి మనం తీసుకున్న కన్సిస్టెన్సీకి. చూసారా, అన్నీ కూడా ఒకే షేప్లో పర్ఫెక్ట్గా వచ్చినాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం.
ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకుందామండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు బాగా నూనెను వేడవనిద్దాము. నూనె వేడైందా లేదా అని చెప్పేసి చిన్న పిండి ముద్ద అయితే వేసి చూస్తున్నానండి. బాగా వేడైంది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుందాము. అందులో మనం సమోసాలు అయితే వేసేసుకుందాం. కొత్తగా చేసేవాళ్ళు అయితే ఇంకొక సమోసా పట్టి అంత స్పేస్ ఉంది అన్నంత స్పేస్ వదిలేసుకుని వేసుకోండి. నాకైతే ఇక్కడ ఒక 5 దాకా సమోసాలు వేసుకున్నాను. ఇలా వేసుకుని 1 నిమిషం ఆగి అప్పుడు టర్న్ చేసుకోండి. అప్పుడు మన సమోసా షేప్ అయితే అస్సలు పాడవదు. ఒకదానిపైన ఒకటి పడిపోయినా సరే షేప్ అయితే పాడవదండి. ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మాత్రమే వేపుకుందాము. ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక పైన వేగిపోతుంది కానీ లోపల వేగదండి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద వేపడం వల్ల మన సమోసా లోపల కూడా బాగా వేగుతాయి. ఒక 2 మినిట్స్కి ఒకసారి టర్న్ చేస్తూ ఉండండి. మంచి గోల్డెన్ కలర్ అయితే రావాలి. చాలా ఈజీగా యమ్మీగా అయితే మన సమోసాలు రెడీ అయిపోయినాయి. చూసారా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు సమోసాని ఆ ఆయిల్లోంచి తీసేసి సర్వ్ చేసుకోవడమేనండి. వేడివేడిగా సమోసా తింటుంటే చాలా బాగుంటుంది కదా. అది ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మనం ఇంట్లోనే చాలా తక్కువ టైంలోనే ఇంటిల్లపాదికి సరిపడగా సమోసాలు ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన సమోసాలన్నీ కూడా ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.